వుహాన్ పేరు గుర్తుంది కదా, మర్చిపోతే కదా అంటారా? ఎస్, కరోనా పుట్టిన వుహాన్ పేరు ఎత్తితేనే ప్రపంచం వణికిపోతుంది. ముఖ్యంగా అగ్రరాజ్యం ఇప్పుడు షేక్ అవుతుంది. ఇప్పుడు అదే వుహాన్ నుంచి అదే అమెరికాకు ఒక వ్యక్తి వచ్చాడు. ఈసారి కూడా మళ్ళీ సూక్ష్మ క్రిములతోనే వచ్చాడు. అమెరికాకు వణికిస్తున్న ఈ న్యూస్కు సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం. అమెరికాని చైనా సూక్ష్మజీవులు వణికిస్తున్నాయి. అమెరికా FBI చైనాకి చెందిన మరో సైంటిస్ట్ని అరెస్ట్ చేసింది. చైనా నగరం వుహాన్ నుంచి డెట్రాయిట్ వచ్చాడు హాన్ అనే PhD స్టూడెంట్. అతని నుంచి నులి పురుగుల్ని పోలిన జీవ పదార్థాలని స్వాధీనం చేసుకున్నారు. 4 ప్యాకెట్లను మిచిగాన్ యూనివర్సిటీలోని ల్యాబ్కి తీసుకెళ్తున్నాడు చైనీయుడు. ఆ ప్యాకెట్లలో జీవ పదార్థాల గురించి అడిగితే అబద్ధాలు చెప్పాడు ఆ హాన్ అనే స్టూడెంట్. ఇక ఫంగస్ తరలిస్తున్నాడని గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇటు ఫంగస్ ని తరలిస్తున్న 2 చైనీయులు ఈ నెల 4న అరెస్ట్ అయ్యారు. ఆ విషయం తెలిసిందే. ఇక అమెరికా పరిశోధన సంస్థల్ని దెబ్బతీసేందుకు చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రయత్నిస్తోందని FBI డైరెక్టర్ కశ్యప్ పటేల్ ఇప్పటికే అన్నారు. ఇప్పుడు కూడా అదే మాట అంటున్నారు. ఇప్పుడు మరొక సైంటిస్ట్ ని అరెస్ట్ చేసింది అమెరికా FBI.